స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బు వసూళ్ల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి బిడతల రజని మరిది గోపీనాథ్కు కోర్టు రిమాండ్ విధించింది. రజని మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని చిలకలూరిపేట షాడో ఎమ్మెల్యేగా భూ వివాదాలు, సెటిల్మెంట్లతో గోపీనాథ్ చెలరేగారు. ప్రతి అంశంలోనూ తలదూర్చి 5 ఏళ్లలో కోట్లకు పడగలెత్తారు. వైసీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన బిడదల రజని మరిది గోపీనాథ్ అధికార అండతో చేసిన అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. చిలకలూరిపేటలో అప్పటి అధికార యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని అన్నీ తానై వ్యవహరించారు. పురుషోత్తమపట్నం కేంద్రంగా అనుయాయులతో దందాలు, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లకు తెగబడ్డారు. ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ నిర్వాహకులు తెలుగుదేశం సానుభూతి పరులు కావడంతో ఆయనపై రజని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పిఏ రామకృష్ణ ద్వారా నిర్వాహకుల్ని పిలిపించుకుని 5 కోట్లు డిమాండ్ చేశారు. మైనింగ్, విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించి కొన్నాళ్లు క్రషర్ మూసివేయించారు. క్రషర్ తెరిపించుకునేందుకు బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు మంత్రి రజని, ఆమె మరిది గోపితో మాట్లాడారు. 2 కోట్లు ఇస్తే కేసులు లేకుండా చూస్తామని గోపి వారికి హామీ ఇచ్చారు. ఇందుకు గోపికి 10 లక్షలు, విజిలెన్స్ ఎస్పీ జాషువాకు 10 లక్షలు కలిపి 2,20,00,000 వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రషర్ నిర్వాహకులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రజనీ మంత్రయ్యాక నియోజకవర్గానికి అంతగా సమయం ఇవ్వలేదు. ఇదే అదనుగా గోపి షాడో ఎమ్మెల్యేగా చెలరేగారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నవారు ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే బెదిరించి తక్కువ ధరకే కొనుగోలు చేసి వాటిని అధిక ధరలకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా వెంచర్ వెయ్యారన్నా, అపార్ట్మెంటు నిర్మించారన్నా గోపికి కప్పం కట్టాల్సిందే అనేంతగా వసూళ్లకు తెగబడ్డారు. జగనన్న కాలనీల కోసం పసుమర్రులోని రైతుల నుంచి భూములు సేకరించారు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే మార్కెట్ ధర తక్కువగా ఉండడంతో రైతులు భూములివ్వడానికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఎకరాకు 2 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ముడుపులు ముట్టజెప్పిన రైతుల భూములే సేకరించారు. భూముల సేకరణ వ్యవహారంలో గోపి కోట్లలో లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తేలుకుట్టిన దొంగల తిరిగి 1,16,00,000 రైతులకు వెనక్కిచ్చేశారు. మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చే మామూళ్లు తగ్గకుండా ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టుకుని ప్రతి ట్రిప్పుకు సొమ్ము వసూలయ్యేలా గోపీనాథ్ ఏర్పాటు చేసుకున్నారు. జగనన్న కాలనీలకు ఉచితంగా పంపిణీ చేసే ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల కోసం తనకు కమిషన్ ఇవ్వకుండా ఎవరైనా టెండర్ వేస్తే వారిని అధికారులు, పోలీసుల ద్వారా వేధించేవారు. నరసరావుపేట రోడ్డులో దాబా హోటల్ నిర్వహించే ఓ వ్యక్తి టెండర్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తే గోపి ఫుడ్ సేఫ్టీ అధికారులతో దాడులు చేయించారు. టెండర్ వేయనని హామీ ఇచ్చిన తర్వాతే అధికారులు అక్కడి నుంచి కదిలారు. నియోజకవర్గంలో రేషన్ మాఫియా కూడా గోపి కనుసన్నల్లోనే నడిచింది. నెలకు 10 లక్షలు ముడుపులు అందుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతో పాటు అదనంగా 3% వసూలు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారిని చీరాల మున్సిపాలిటీకి బదిలీ చేస్తే ఒక్కరోజు కూడా పనిచేయకుండా మంత్రి అండదండలతో చిలకలూరిపేటలోనే పాగా వేయడం విశేషం. ఇప్పుడు గోపి అరెస్టుతో మిగతా వారిలోనూ ఆందోళన మొదలైంది.